బ్రో, గత కొద్ది రోజులుగా పిఠాపురంలో రాజకీయాలు అయితే వేడివేడిగా ఉన్నాయి. అటు వర్మ గారే కొంచెం సపరేట్ అయిపోయారని, కొన్ని విభేదాలు వచ్చినాయని చెప్పి ఆయన సపరేట్గా ప్రజల దగ్గరికి వెళ్ళి ఆయన వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే తీరుస్తున్నారని కూడా న్యూస్ అయితే వస్తుంది. సో దీనిపైన పవన్ కళ్యాణ్ గారు కానీ స్పందించడం కానీ, లేదంటే నాగబాబు గారు స్పందించడం కానీ ఏమన్నా ఉందంటారా? సో ఖచ్చితంగా ఇక్కడ మెయిన్ ఏంటంటే నాగబాబు గారు జనసేన తరపున ఆయన అక్కడే ఉంటున్నారు, రిప్రజెంట్ చేస్తా. సో ఆయన అక్కడ ఉండటం వల్ల ఎవరికి మేలు అనేది మెయిన్. అసలు మన అంటే ఇప్పుడు జరుగుతున్న డిస్కషన్ ఏంటంటే సోషల్ మీడియా మొత్తం కూడా నాగబాబు ఎందుకు పిఠాపురంలో ఉంటున్నారు అని. సో వర్మ గారు ఆల్రెడీ ఉన్నారు కదా, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా అని. సో పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అంటే మాస్టర్ ప్లాన్ లాగా నాగబాబు గారిని అక్కడ పెట్టారు. ఎందుకంటే ఆయన రోజు అక్కడ ఉంటే చాలా ఇబ్బంది అవుతుంది క్రౌడ్ పరంగా కానీ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎంత రాజకీయ నాయకుడు అయినా కూడా హీరో లాగా చూసేవాళ్ళు ఫ్యాన్స్ కానీ, పక్కూరు నుంచి వచ్చేవాళ్ళు, రోజు ట్రాఫిక్ జామ్ కూడా జరుగుతూ ఉంటాయి. ఆ ఉద్దేశంలో పవన్ కళ్యాణ్ గారు రోజు పిఠాపురంలో ఉండలేరు. సో మనం చూసుకుంటే ఇప్పుడు బాలకృష్ణ గారు అయినా అంతే, హిందూపురంలో రోజు ఉండలేరు. వాళ్ళు అక్కడ వాళ్ళ తరపున మనుషులను పెట్టి ఆ పనులు చేపిస్తూ ఉంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అదే పని చేశారు. నాగబాబు గారిని అక్కడ నుంచే అఫీషియల్ గా వర్క్ చేసుకునేలా చేసి, వర్మ గారు ఉన్నారు కదా, వర్మ గారికి చెప్పట్లేదు అంటే అదే మరి వర్మ గారికి ఇప్పుడు ఏ పదవి లేదు కాబట్టి ఆయన పవన్ కళ్యాణ్ గారు చెప్పడానికి మరి మొహమాట పడచ్చు, లేదా ఇబ్బంది పడచ్చు ఆయన, లేదంటే ఆయన అవసరం లేదులే అనుకుని ఉండొచ్చు. కానీ ఈయన తరపున ఇప్పుడు ఈయన ప్రతినిధి కాబట్టి ఈయన తరపున అక్కడ మనిషి కింద నాగబాబు గారిని పెట్టారు. సో జన సైనికులందరూ కూడా ఫ్రీగా మాట్లాడాలి, ఏదన్నా చెప్పుకోవాలి అంటే ఖచ్చితంగా నాగబాబు గారు చెప్పుకుంటే ఆ సమస్యలో కొంచెం నెక్స్ట్ లెవెల్ ఆయన తీసుకెళ్లి దాన్ని పరిష్కరిస్తానికి చూస్తారు. సో మళ్ళీ వర్మ గారితో చెప్పడానికి వాళ్ళకి కొంచెం అబ్జెక్షన్ ఉండొచ్చు, వాళ్ళకి మనసులో అభిప్రాయాలు ఉండొచ్చు, మనోడు కాదురా అనేది. సో ఇప్పుడు వర్మ గారి క్యాడర్ అంతా ఆయనకే చెప్పుకుంటారు ఏదైనా సమస్య వస్తే. ఇప్పుడు అదే అక్కడ జరుగుతుంది. మరి రేపు అన్న రోజున వర్మ గారికి ఆల్రెడీ ఎమ్మెల్యే ఇస్తామని ఇవ్వకుండా, ఎమ్మెల్సీ ఇస్తామని ఇవ్వకుండా ఆయన ఇబ్బంది పెట్టారు టీడీపీ వాళ్ళు. సో మరి చంద్రబాబు గారు మరి ఆయనకి ఏమైనా ఇంకా ఫ్యూచర్ లో న్యాయం చేసే ఛాన్స్ ఉందా లేదో కూడా తెలియదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మనకు ఒక మేలు చేశారని గుర్తుపెట్టుకుని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు గారు ఆ పిఠాపురాన్ని మొత్తాన్ని ఆయనకు వదిలేశారు కంప్లీట్ గా జనసేన కోసం. సో ఇప్పుడు వర్మ గారికి మళ్ళీ అక్కడ ఏదైనా ఇచ్చి ఎంకరేజ్ చేస్తే మళ్ళీ ఆయన కూడా ఆయన జనం ఆయన దగ్గర కూడా స్ప్రెడ్ అవుతూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే పిఠాపురాన్ని వదులుకోకూడదు, జనసేన బలపరుచుకుంటేనే. సో రేపన్న రోజు కూడా మళ్ళీ పిఠాపురంలో జనసేన నిలబడితే ఖచ్చితంగా గెలుస్తుంది. పవన్ కళ్యాణ్ గారు కాకపోయినా నాగబాబు గారు నిలబడినా కూడా గెలిచే ఛాన్స్ అది క్రియేట్ చేయడానికి చూస్తున్నారు. సో ఇప్పుడు నాగబాబు గారు ఖచ్చితంగా ఇంకా అక్కడే ఉండి వాళ్ళందరినీ కలుపుకొని కాస్త క్యాడర్ పెంచడం వల్ల ఇటు జనసేనకే మేలు, నాగబాబు గారికి మేలు అవుతుంది. సో వర్మ గారు ఏంటంటే మళ్ళీ ఆయన ఏమైనా అత్యుత్సాహం ప్రదర్శిస్తే కనుక ఆయనకే లాస్ ఉంటుంది. ఆయన ఒకవేళ పార్టీ వదిలేసి ఇండిపెండెంట్ గా వెళ్దామన్నా కూడా నెక్స్ట్ టర్మ్ ఇప్పుడు ఇట్లా జనసేన ఉన్నప్పుడు ఆయన ఉన్నప్పుడు ఆయనకు అంత రిజల్ట్ రాకపోవచ్చు. బట్ ఏంటంటే వీళ్ళకి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది, ఆయనకే డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. కలిసి ఉండటం వల్ల ఏంటంటే అందరూ కలిసారు కాబట్టి ఈ స్ట్రాంగ్ ఓటింగ్ అనేది వచ్చింది. ఇప్పుడు బలంగా ఉన్నది కాబట్టి ఇదే బలంతో నెక్స్ట్ ఎలక్షన్ కి వెళ్ళారంటే ఖచ్చితంగా గెలుస్తారు. బట్ ఇప్పుడేమో మరి అంటే మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన కలుపుకుని వెళ్తే బాగుంటుందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు అసలు ఆయన విషయంలో ఏం మాట్లాడతారు అంటే స్పందించి తప్పు చేసే కన్నా ఏమీ స్పందించుకుంటూ ఉంటే బెటర్ అనుకున్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు మైండ్ సెట్ ఉంది. సో మరి నాగబాబు గారు ఆల్రెడీ డైలాగ్ వేస్తారు. స్పందించకపోవడం కూడా కొంతమంది ఏంటంటే ఏమన్నా ఉందా, ఎందుకు మాట్లాడలేదు అని కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆల్రెడీ నాగబాబు గారు కూడా కౌంటర్ వేస్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎవరి వల్ల గెలిచారనుకుంటే వాళ్ళ కర్మ అని చెప్పి. సో అప్పటి నుంచి కూడా ఇంకా వర్మ గారికి అసలు ఆయనకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. సో ఇప్పుడు చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళినా ఆయన ఇప్పుడు ఏం మేలు చేసే పని లేదు. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు అయిపోయిన దాన్ని మళ్ళీ అవకాశం తిరిగి ఇచ్చే ఛాన్స్ లేదు. ఏదన్నా ఉంటే చైర్మన్ గా ఉన్న రాష్ట్రంలో ఇవ్వగలుగుతారేమో కానీ. సో ఇంకా నెక్స్ట్ ఆ పదవి కూడా వచ్చే స్కోప్ లేకుండా చేసుకుంటున్నారేమో అనిపిస్తుంది. సో మరి అది వర్మ గారికి ఎండ్ ఆఫ్ ద డే నష్టం అవుతుంది. సో మరి ఆయన ఇటు కలిసిపోయి నెక్స్ట్ అన్న సీట్ వస్తుందని ఆయన ఆశపడితే, అంటే విడిపోకుండా చీలిపోకుండా కూటమిని కాపాడుకుంటే మరి చంద్రబాబు గారి దృష్టిలో అయినా ఆయన పనిచేస్తున్నాడు అనుకుంటారు. లేదు ఇట్లాంటి మళ్ళీ నాగబాబు గారు వచ్చినప్పుడు జయవర్మ అనే బ్యాచ్ ఇటు టీడీపీ వాళ్ళందరూ అటు వెళ్ళటం, సో అది కొంత హ్యాపీగానే ఉంటుంది. కానీ రిజల్ట్ వచ్చే టైంకి అది ఇబ్బంది అయిపోతుంది అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే వర్మ గారిని దూరం పెట్టడం కరెక్ట్ కాదు, కానీ అలా అని చెప్పి ఆయనకి ఏ పదవి ఇచ్చే పొజిషన్ అది ఇప్పుడు లేదు. సో మరి పవన్ కళ్యాణ్ గారి గురించి ఆలోచించాలి, ఆయన మేలు గురించి కూడా ఆలోచించాలి కాబట్టి. సో ఖచ్చితంగా వర్మ గారిని కొంచెం ప్రస్తుతానికి పక్కన పెడితేనే ఈ 5 ఏళ్ళు సజావుగా జరుగుద్ది. మరి ఈ లోపు ఆయన హట్ అయ్యి వేరే వెళ్ళిపోతే కనుక ఇద్దరికి డ్యామేజ్ లోకల్గా జరిగిపోద్ది.